హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పు పెళ్ళి కోసం అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సరదాగా అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కావ్య, స్వప్న వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా అప్పు పెళ్ళి జరుగుతుందని చెప్పేసి చాలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కావ్య వాళ్ళ బామ్మ వాళ్ళ తాతయ్య గారు మాత్రం ఆ పెళ్ళికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రూమ్లో కూర్చొని కవి గారి యొక్క ఫోటోలు చూస్తూ చాలా బాధపడుతూ అక్కడ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన స్వప్న మాత్రం, ఏంటి నువ్వు కళ్యాణ్ని మర్చిపోలేదు కదా, నువ్వు కళ్యాణ్ని ప్రేమిస్తున్నావు కదా, ఆ విషయం దాచిపెట్టి మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు అని చెప్పేసి అప్పుని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేమి లేదక్క అని చెప్పేసి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న మాత్రం కవికి ఫోన్ చేసి, నువ్వు అప్పుని ఎప్పుడు ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసావు కదా, లేకపోతే ప్రేమించావా ఎప్పుడైనా చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న స్వప్న మాత్రం, నిన్ను మాత్రం మా చెల్లి ప్రేమిస్తుంది, తను నీ ఫోటోలను చూస్తూనే ఇక్కడ బాధపడిపోతూ ఉంటుంది, తను ఎందుకు పెళ్లి చేసుకుంటుందో కూడా నాకు అర్థం కావటం లేదు, నీకు ఇష్టం ఉంటే చెప్పు, మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాదే అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఎలా నా మనసులో విషయం చెప్పాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న స్వప్న మాత్రం, చెప్పు కవి, నువ్వు కానీ తనని ప్రేమిస్తున్నావా, మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కవి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి ఆ రాజు విని, ఏంటి అంటే ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి వీళ్ళిద్దరిని పెళ్లి చేయాలి, ఆ బాధ్యత నేనే తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు బయటపడమంటే ఎప్పటికీ బయటపడరు, ఎలాగైనా నేనే బయటపెట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి లోపలికి వెళ్తూ ఉంటాడు.